హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి గుడ్లతో ఎగ్ రైస్ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని దానికి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 8 నాటుకోడి గుడ్లను వేసుకున్నాను. ఈ నాటుకోడి గుడ్లు మాకు ఎప్పటికీ ఇంట్లో ఉంటాయండి, ఎందుకంటే మేము కోళ్ళను పెంచుకుంటున్నాము. నాటుకోళ్ళను ఈ ఎండాకాలంలో అవి పిల్లలు చేయవు కాబట్టి ఈ ఇంట్లోకే ఉడకబెట్టడం కానీ ఇలా ఎగ్ రైస్లోకి వాడుకుంటున్నాము. బయట కొనే పని లేకుండా మాకు ఇంట్లోనే దొరుకుతున్నాయి. ఈ కోడిగుడ్డు మొత్తం ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, ఉడికించుకున్న అన్నాన్ని మొత్తం పొడి పొడి చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలబెట్టుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం అడుగు నుంచి పై వరకు మొత్తం కలిపేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అన్నీ కలిపి పొడి చేసుకున్న మసాలా పొడి ఉంటుందిగా, ధనియాలు, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, జీలకర్ర ఇవన్నీ కలిపి పొడి చేసుకున్నాం. మసాలా పొడి వేసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇదంతా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలిపి ఇలా ఒక ప్లేట్లోకి తీసి వేసేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్ రైస్. ఈ ఎండాకాలంలో ఇలా నాటుకోడి గుడ్లతో ఎగ్ రైస్ చేసుకుంటే కొంచెం ఆరోగ్యానికి మేలే కదా. ఉల్లిపాయ ముక్కలతోటి తింటే ఈ ఎగ్ రైస్ ఎంత బాగుంటుందండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.